కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 4 పథకాలు అమలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా జీవంతరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీతక్క నాయకత్వం జై కాంగ్రెస్ జై సీతక్క జై సీతక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. గ్రామ పంచాయతీ నుంచి ఉపాధి హామీ పథకంలో మంత్రి సీతక్క గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఆత్మీయ భరోసా అనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని మాకు వర్తింపజేసి మమ్మల్ని గుర్తించి అందులో అర్హులుగా గుర్తించి మాకు ఆ పథకాన్ని అమలు చేసి మా అకౌంట్లో డబ్బులు పడేటట్టు చేసిండ్రు. మా ఖాతాలో జమ కావడం జరిగింది. దానికి గాను సీతక్క గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచంద్రన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కూడా ప్రతి గ్రామంలో తిరిగి ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన ఏదైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో ఖచ్చితమైన ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి తప్పకుండా చేరాలనే ఒక సంకల్పంతో జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా రిస్క్ తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏ స్కీమ్ అయితే తీసుకుంటారో దానికి క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజలకు నిరుపేద ప్రజలకు అందడంలో ఇవాళ ముఖ్యంగా మా మంత్రివర్యులు సీతక్క గారు అట్టడుగు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ మా క్యాడర్ని అంతా అప్రమత్తం చేసి ఎక్కడ తప్పిదాలు జరగకూడదు, ఉన్నవారికి అంటే నిరుపేదలకు లబ్ధిదారులకు అర్హులకు మాత్రమే చేరాలనే దాంతో మాకు ఇవ్వడం జరిగింది. దీనికి మా మంత్రివర్యులకు మా సీతక్క గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షుడు అలాగే కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. మా